నిన్న మొన్నటి వరకు అలాగే ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఏం జరుగుద్ది ఏంటని టెన్షన్ తెప్పిస్తున్నది లిక్కర్ స్కామ్ వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ చేసేశారు. దాని వెనకాల పెద్దలే ఉన్నారు. చివరికి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆ బెయిల్ రద్దు చేసే ప్రయత్నాలు ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో ఒక నకిలీ లిక్కర్ ప్లాంటే, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మద్యం తయారీ పరిశ్రమనే ఏర్పాటు చేసేశారు మొలకల చెరువులో. దానికంటే ఇది అతిపెద్ద కుంభకోణం అనుకోవాలా? వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అండదండలతో ఇక అతను ఎవరు వెనక ఉన్నారు, అండదండలు ఎవరికి ఉన్నాయనేది ఓకే, ఎవరి వెర్షన్ వాళ్ళు రాస్తున్నారు. సాక్షి అయితే కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతో ఆ మొలకల చెరువులో ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి కంప్లీట్గా ప్లాంట్ నిర్వహిస్తున్నాడు అనేది. కానీ ఇమీడియట్గా చంద్రబాబు గారు స్పందించడం, దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, అంటే మరక అంటుకోకుండా చేసే ప్రయత్నం మొదలైందా? అసలు నకిలీ మద్యం ఎంత విచ్చలవిడిగా తయారవుతుంటే ఆ మధ్య రాశారు, ఒక ఏటీఎం మిషన్ లాంటిది ఒక వ్యక్తిలాగా టీడీ సంబంధించిన గారికి ఇంట్లో పెట్టి మద్యం చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు నకిలీ అంటేనే అదేదో సాక్షి వార్తకు పరిమితమైంది. కానీ తర్వాత దాని మీద కంటిన్యూటీ లేదు. ఏం జరిగిందా ఏంటి అనేది ఏదో అప్పటికో తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏకంగా పెద్ద ప్లాంటే పెట్టేశారు. కానీ ఎంతవరకు చర్యలు అయితే నడుస్తున్నాయి, తమకి సంబంధం లేదు అన్నట్టుగానే టీడీపీ వ్యవహరించడం, వైసీపీ తన ప్రయత్నం తాను చేస్తుంది. కానీ ఆ స్థాయిలో అయితే ఇది ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం. అసలు ఏం జరుగుతుంది? నకిలీ ప్లాంట్లు ఇంకా ఇది ఒకటేనా? ఇలాంటివి చాలా పెట్టుకుని ఇది ఒక ఉపాధి అనుకోవాలా, లేదంటే ఒక పరిశ్రమలు స్టార్ట్ చేశారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఓకే, వీళ్ళు అంటున్నట్టు ఇది ఒక దీని వెనక పెద్ద స్కెచ్ ఉందా, తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు వెనకాల ఉన్నారా లేదా అనేది ఒకటి. కానీ అంత డేరింగ్గా ఒక ప్లాంట్ పెట్టేసి మద్యం తయారు చేసేసి, ఈవెన్ మీకు స్టిక్కర్ దగ్గర నుంచి, బాటిల్ దగ్గర నుంచి, సీల్ దగ్గర నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్లోకి వచ్చేసినాయి అంటే నిజంగా రాజకీయ నేతల అండదండ లేకుండా జరిగిందా? ఇది ఒక స్కెచ్చా? ఎలా చూడాలి దీన్ని? ఇదేదో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకోవడానికి చేసిన కుంభకోణం అని నేను అనుకోను. వాళ్ళు చేయించారని కూడా నేను అనుకోను. బేసిక్గా ఇందులో జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే, రాజకీయ పరిపాలన అన్న చంద్రబాబు గారి అనాలోచిత ప్రకటన ఇవాళ ఈ వ్యవహార శైలికి కారణం. రాజకీయ పరిపాలన అంటే ఇట్లాగే ఉంటది. రాజకీయ పరిపాలన నువ్వు ఎప్పుడైతే అధికారులకు చెప్తున్నావో, అంటే మా నాయకుడు లోకల్ గా ఎవడుంటే ఆడి మాట నువ్వు, వాడు చెప్పినట్టు చెయ్యి, వాడు ఏం చెప్తే అది నేను చెప్పినట్టే అని ఎప్పుడైతే అంటున్నావు, నీ నాయకుడి దగ్గర అంత నిజాయితీ ఉన్నోడని నువ్వు ఎట్లా సర్టిఫై చేస్తావు? ఎందుకు? నువ్వు నాయకుడిగా డిసైడ్ చేస్తుంది డబ్బున్నోడిని, డబ్బు బాగా ఖర్చు పెట్టగలిగిన, అంత ఖర్చు పెట్టగలిగిన వాడిలో నిజాయితీ ఎంత ఉంటుంది? ఈ పార్టీ కోసం అహరం శ్రమించినోడు, సైద్ధాంతికంగా పోరాడినోడు, కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు. డబ్బు ఉన్నటువంటి వాడు ఎలా సంపాదించాడో మాకు అనవసరం. అది మడ్డలు చేసి సంపాదిస్తాడా, మానభంగాలు చేసి సంపాదిస్తాడా, ఉద్యోగాల్లో లంచాలు తిని సంపాదిస్తాడా, మాకు అనవసరం. డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళలో హయ్యెస్ట్ ఎవడు ఖర్చు పెడితే వాడు, అదొక వేలం పాటలాగా తయారైపోయింది ఎలక్షన్ అనేది. ఎప్పుడైతే అది జరిగిందో, అట్లాంటి అనైతికమైనటువంటి వ్యక్తులు పాలకుల అవతారం ఎత్తుతారు, ప్రజాప్రతినిధుల అవతారం ఎత్తుతారు. వాడు ఎలక్షన్ లో పెట్టిన ఖర్చు మళ్ళీ సంపాదించుకోవాలనుకుంటాడు తప్పించి, అది ఏ మార్గంలోనైనా సంపాదించాలనుకుంటాడు. దానికి వాడికి ఏమి ఉచ్చ నీచాలేమి ఉండదు, అందులో నిజాయితీ ఏముండదు. అందులో ఏం తప్పు? ఇసక ఏం తప్పయ్యా అంటాడు. లెక్కరు ఏం తప్పయ్యా, ఆడు తిన్నాడు. వీళ్ళకి వ్యభిచరించేటటువంటి అమ్మాయిని మీరు గనక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అడిగారనుకోండి, మీరు చాలా పెద్దోళ్ళని బాగా చెప్తారు కథలు, బాగానే ఉంది, మా పొట్టకూటి సంగతి ఏంటి అని అడుగుతుంది. అడిగి మా దగ్గరకు వచ్చి పడుకునేవాడి పక్కన మేము పడుకుంటాము. ఎలా పడుకుంటాము అంటే, వాడు మా కస్టమర్ కాబట్టి వాడి దగ్గర మేము నిజాయితీగా సేవలు అందిస్తాము, పూర్తిగా మనసు శరీరం వాడికి అప్పచెప్తాం. అదే లేడీసు భర్తల పక్కన సరిగ్గా పడుకుంటున్నారా, సినిమా యాక్టర్లను తలుచుకోవట్లేదు అని అడిగింది ఒకసారి ఒక అమ్మాయి, బాగా వైరల్ అయినటువంటి, పోలీసుల దగ్గర అడిగినటువంటి మాట ఇది. అంటే వాళ్ళకి ఎట్లయితే తాము చేస్తున్నది అనైతికం కాదు అని ఫీల్ అవుతారో, దొంగ తను చేసేది అనైతికం కాదని ఫీల్ అవుతాడు. అట్లాగే ఈ తప్పుడు పని చేసేవాడు ఎప్పుడు తను అనైతికం కాదని ఫీల్ అవ్వకపోతే అసలు మీకు దేశం ఉండదు. అంటే ఈ తప్పుడు పనులు ఎవడు చేయడు. ఇప్పుడు మనం ఒక మాట గబక్కన నోరు జారాలంటే 100 సార్లు ఆలోచిస్తుంది. జారం తెలియక జారితేనే తప్పని సరిదిద్దుకుంటాం. కానీ తెలిసి తప్పు చేస్తున్నామంటే గిల్టీ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఆ గిల్టీ కాన్షియస్నెస్ ఉండదు. వీళ్ళకి ఏంటి అంటే ఒక లక్ష్యం ఎదురుగుండా ఉంది.
నేను ఒక 25 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టా, ఇంత ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే అయినప్పుడు బాబు గారు ఏమన్నారు, నాకు వదిలేశారు. ఇది అంతే, నాకు వదిలేసినప్పుడు నేను ఎలా సంపాదిస్తే ఏంటి అక్కడ, ఇది తప్పని ఎందుకంటారు అనే రూట్లో ఉంటారు. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు, అధికార యంత్రాంగాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దీన్ని అంతటి బాబు గారు ఎప్పుడైతే సమర్థిస్తున్నారో, బాబు గారి దగ్గరకో చిన్నబాబు గారి దగ్గరకో వెళ్ళి సార్ వీడి తప్పు చేస్తున్నాడు అని చెప్పే ధైర్యం ఒక పోలీస్ అధికారికి ఉంటుందా? ఇంత మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ప్యూర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రభుత్వ నిఘా విభాగపు పూర్తి వైఫల్యం. ప్రభుత్వానికి ఒక నిఘా విభాగం ఉంటుంది. ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే రైట్ చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నా దగ్గర నివేదికలోనే అని చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నప్పుడు నేను చెప్పేది అంత సుత్తి, ఆయన దగ్గర ఏ నివేదిక లేదు అన్నటువంటిది. అదే ఉండుంటే ఇది తెలిసేది కదా, అదే ముందే కంట్రోల్ చేసేవారు కదా, బయటికి రాకుండా ఆపేసేవారు కదా. పోనీ అంటే ఇక్కడ నీ దగ్గరికి రావట్లేదు, ఒకవేళ పొరపాటున ఆ ఏరియాకి సంబంధించినటువంటి నిఘా విభాగం వాళ్ళు చంద్రబాబు గారికి చెప్పడానికి వెళ్ళాలంటే డైరెక్ట్ గా బాబు గారి యాక్సెస్ ఉండదు కదా, వాళ్ళ అధికారికి చెప్పాడంటే అధికారి ఏం చేస్తాడు, వెంటనే ఆ కన్సర్న్ ఎమ్మెల్యేకి చెప్పి మా ఓడి తెలుసుకున్నాడా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. పైగా ఈ అధికారిని పక్కన పెట్టిస్తాడు. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, ఓకే ఎవరు ప్రభుత్వ అధికారం వచ్చినా వాళ్ళు ఏదో సంపాదన మార్గం ఎత్తుక్కుంటారు, కానీ ఇంతకు ముందు ఏదో టెండర్లు తగ్గించడుకోవడం, కాంట్రాక్టర్లు తీసుకొని దాని ద్వారా సంపాదించుకోవడం ఇలా ఉండేది. ఒక రకంగా ఇది అడ్డదారిలో అడ్డగోలు సంపాదన. ఈ అడ్డగోలు సంపాదనకి అంటే వాళ్ళు ఓకే అండ ఉందని నేను అన్నగానే ప్రభుత్వంది అండ చూసుకోనో, లేదంటే మన ప్రభుత్వమే కదా అని ఆ ధైర్యంతో ముందుకొచ్చి పెట్టింది కాదా, లేదంటే ప్రభుత్వం ఆ దారి సంపాదన సోర్సులు లేకపోవడం వల్ల వీళ్ళు ఇలాగా ఈ అడ్డదారులు తొక్కుతున్నారు? అట్లేం లేదు, సోర్స్ ఉంది ఆల్రెడీ, అది చాలా అట్లా. ఇప్పుడు అడిషనల్ ఇన్కమ్ ఇది సింపుల్ ఎట్లా ఉంటది అంటే, 10 రూపాయలు సంపాదించేవాడు 100 కోరుకుంటాడు, 100 సంపాదించేవాడు 1000 కోరుకుంటాడు. సైకిలోడు 2 వీలర్ కోరుకుంటాడు. 2 వీలర్ పెద్దదైన తర్వాత ఇంకా అది దాని మీద కంఫర్ట్ కొన్ని రోజులు పోయాక కారు కావాలి. ఇది మనిషి సహజసిద్ధమైనటువంటి లక్షణం. ఇంకా 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 అనేటట్టు ఈ పేరాసే మనిషిని వెంటాడుతుంది. ఇప్పుడు నాకు ఫస్ట్లో సైకిల్ 10th క్లాస్ అప్పుడు మా నాన్న కొనిచ్చినప్పుడు గ్రేట్, ఆ సైకిల్తో నేను ఈనాడు ఇవన్నీ చేశాను. సిటీ కేబుల్ కావాలి కాబట్టి 2 వీలర్ కావాలంటే 2,500 రూపాయలు పెట్టి బండి కొనుక్కున్నాండి ఆ రోజుల్లో. దాంతోనే తిరిగా చాలా రోజులు. నా కాన్సెప్ట్ ఎట్లా ఉంటదంటే, మనకి ఏది దక్కుదలో రాసి ఉంటది, మనం అట్టా పోదాం. ఆ తర్వాత ఉద్యోగం పరంగా కారు ఇచ్చారు, లేకపోతే ఇంకోటి ఉంది. ఇదేంటి భగవంతుడి ప్రాప్తం మనది అనుకునే మనస్తత్వం నా బోటోడుకు. ఇది ఇంతవరకు మన కష్టం మనం చేస్తా పోదాం, భగవంతుడి ప్రాప్తం బాగుంటే వస్తుంది. ఇప్పుడు లేకపోతే స్ట్రింగర్ గా ఉన్నోడు అక్కడే ఉన్నోళ్ళు బోల్డ్ అంతమంది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉన్నోళ్ళు, లేకపోతే స్టాఫర్ గా ఉన్నోళ్ళు అక్కడితో ఉన్నోళ్ళు అంతే ఉన్నారు ఇవాళకి కూడా. మనం వెళ్ళిపోయాం ఎక్కడికో వెళ్ళిపోయి ఆ వైస్ ప్రెసిడెంట్ల దాకా చేశాక ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం, ఇవాళకి కూడా మన 2 వీలర్, నా 2 వీలరే నాకు ఫైనల్. ఆ పైన ఏదన్నా వస్తే ఆ తాత్కాలికంగా ఫీల్ ఇంతే. నేను తినేది ఆ పప్పు కూర ఆ ఇదే, స్టార్ హోటల్కి వెళ్ళిన రోజులు ఉంటాయి, ఇది ఉంటాయి. బట్ నా ఈ లైఫ్ స్టైల్కే నేను కమిట్ అయ్యి ఉన్నా. ఆ పైనది వస్తే అదృష్టం, లేకపోతే లేదు. ఇది అవతల అందరికీ ఉంటే అసలు ఈ దేశంలో ఎవరికి ఏ గొడవ ఉండదు. సంపాదన పెరిగింది కానీ ఎవడ బంగారం అది వీళ్ళకి ఎట్లా అయిపోతుందండి, ఇంకా సంపాదించాలి, సంపాదించినోడికే సమాజంలో విలువ, సంపాదించినోడికే సీట్లు వస్తాయి, సంపాదించినోడికే పదవులు వస్తాయి, డబ్బులు ఖర్చు పెడితేనే పోస్టులు వస్తాయి. ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ పెరిగేటప్పటికి ఈ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళు అక్కడ లోకల్ గా వీళ్ళు చేస్తోంది తెలియకపోవడం ఉండదు. ప్రతి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పైకి ఇంటిమేట్ చేయట్లేదు, కనీసం దానికి ఒక సిస్టమ్ పెట్టుకోండి ఎప్పటికన్నా. అలాగే ఈ వ్యవహారం ఇట్లాగా బెల్ట్ షాపుల మీద మీ అదుపు లేదనేది అర్థమైపోతుంది కదా, వైన్ షాపుల మీద మీ ఇది లేదనేది అర్థమైపోతుంది కదా. బేసిక్ ఏమైపోయింది, వాళ్ళకి ఒక మోసం చేశారు. మీరు 20% లాభాలు వస్తాయని టెండర్లు పిలిచారు కదా షాపులకి, చివరికి ఎంత చేశారు, 9%. ఫస్ట్ 5%, తర్వాత 9%. 20 రూపాయలు వస్తుందని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినోడికి నువ్వు చివరికి 5,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు కూడా కాదు, 5 లక్షలు అంతే కదా. 5% అంటే 1 కోటి రూపాయలకి 5 లక్షలు వస్తే వాడికి అందులో ఖర్చులే సరిపోతాయి కదా. 5 లక్షలు ప్రాఫిట్, 5 లక్షలు ఉండట్లేదు అక్కడ. అప్పుడు వాడు అడ్డదారులు దొక్కాల్సి వస్తుంది. బెల్ట్ షాప్ వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. బెల్ట్ షాప్ వాడికి వీడికి డబ్బులు ఇస్తాడు కరెక్ట్, అక్కడ ఇంకెవడు అమ్మకుండా. బెల్ట్ షాప్ అంటే ఏంటి, అదేం లైసెన్స్డ్ షాప్ కాదు కదా. ఆ ఏరియాలో వాడు అమ్ముకోవడానికి ఇంకెవడో అమ్ముకోకుండా ఉండడానికి ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలా, అధికారులకు లంచం ఇవ్వాలి.
అవును. ప్లస్ ఈ వ్యాపారస్తుడికి ఎంత డబ్బులు కట్టాలి. అవును. 3 చోట్ల ఆ డబ్బులు కడితే వాడికి ఏం మిగులుతుంది? వీడు బాటిల్కి ఎంఆర్పి రేట్ మీద ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముకోవాలన్నది ఇక్కడ. షాప్ ఓడే ఇప్పుడు 10 ఎక్కువ వేసి అమ్ముతున్నాడు, బెల్ట్ షాప్ ఓడి 20 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్నాడు. ఇప్పుడు ఆ 20 రూపాయలతో అడిగి అది గిట్టుబాటు కాదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంతకంటే తక్కువకి వస్తే బెటర్ కదా అని తీసుకుంటున్నాడు. ఈ తక్కువకి ఎందుకు వస్తుందని వాడు ఆలోచించట్లేదు దాంట్లో. ఇదే కంపెనీది వీడు ఏం చెప్తాడు, మేబీ చెప్తాడు కూడా మనకి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుందిలే అని కూడా అని ఉండొచ్చు. ఇప్పుడు ఏంటి, నేను విన్న దాని ప్రకారం 70 రూపాయల బాటిల్ వీడికి 70కి ఇస్తున్నారట, వాళ్ళు 110 రూపాయలకి అమ్ముతారట. 40 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద లాభం. వీడు ఇక్కడ స్కేర్ సిటీ కూడా సృష్టిస్తాడు. ఒరిజినల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి లేవని చెప్పేసి ఇదే అంటగడతాడు. మనకి ఏది మెడికల్ షాపులు, హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపుల్లో దొరికే మందులు బయట దొరికి సావు చాలా చోట్ల. ఎందుకని, వాళ్ళ దగ్గరనే ఎక్కువ రేటుకు దొరికేటట్టు సెట్ చేసుకుంటుంటారు. అలాంటి సిచ్యుయేషన్స్ అనేది క్రమంగా పెరుగుతున్నది ఇక్కడ. ఇవన్నీ ఎందుకని చూడట్లేదు అంటే సమన్వయ లోపం, సమీక్షా లోపం. అసలు జగన్ టైంలో 25,000 కోట్లు వచ్చినప్పుడు లెక్కేసుకుంటే తర్వాత ఫస్ట్ ఏడాది ఓ 2,500 కోట్లు ఎక్కువ రావాలి. మనకు వచ్చినాయా లేదా? బెల్ట్ షాపులు ఇవన్నీ పెట్టారంటే, పర్మిట్ రూమ్స్ ఓకే చేసామంటే 40,000 కోట్లు రావాలి కదా, ఎందుకు రాలేదు? మనకి 35,000 కోట్లు అన్న రావాలి కదా, ఎందుకు రాలేదు? 10% అన్న రావాలి కదా, ఎందుకు రాలేదు? 3.5% మాత్రమే పెరగడం ఏంటి మనకి అనేది ఎక్సైజ్ శాఖతో ఎక్సైజ్ మంత్రి కూర్చుని సమీక్షించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని సీఎంకి చెప్పాలా, సీఎం అది కూర్చుని రివ్యూ చేయాలా, పరిష్కరించాలా. ఇది చేస్తుంటే ఇప్పటికీ ఏడాది క్రితమే ఈ వ్యవహారం తేలిపోయేది. ఇక్కడ జరుగుతున్నది ఏంటయ్యా అంటే, ఎవడి పని ఆడు చేసుకుంటున్నాడు అంతే, ఏం పని చేయాలో ఆవిడికి తెలియట్లేదు. లెక్కరు రైట్. ఎక్సైజ్ శాఖ మంత్రి గారి డ్యూటీ ఏంటో ఇప్పుడంటే జగన్ని ఎక్సైజ్ విషయంలో తిట్టడం, లెక్కర కుంభకోణం గురించి తిట్టడం, లేదా రాజకీయంగా తిట్టడం. ప్రతి ఒక్కడు రాజకీయమే చేస్తున్నాడు. వాళ్ళ శాఖల పాలన అన్నది పక్కెళ్తుంది. అచ్చెన్నాయుడు కళ్ళు ఎదుర్కొన్నాను, వాళ్ళ ఆంధ్రజ్యోతిలో 4 రూపాయలు టమోటా అంటాడు. అచ్చెన్నాయుడు వచ్చి లేదు 18 రూపాయలకు అమ్ముడుపోతుంది అంటాడు. ఎవరిది నమ్మాలి? వాళ్ళ పేపరే అది ఆంధ్రజ్యోతి అంటే, వాళ్ళ మానసపుత్రిక. వాళ్ళ బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్పి ఈనాళ్ళు కూడా రాస్తున్నారు. తక్కువ రేటు 4 రూపాయలు 3 రూపాయలు పలుకుతుంది. ఉల్లిపాయలు పారబోస్తున్నారు, వాళ్ళే రాస్తున్నారు. మరి ఏమైపోతున్నాయి ఇవన్నీ? ఎందుకని అవ్వట్లేదు? కానీ ఆయన ఈ మొక్క స్టేట్మెంట్ ఇస్తాడు, అయిపోయింది అంతటితో. అంటే ఇక్కడ ఆ మంత్రులు ఫీల్డ్కి వెళ్తున్నారా లేదా, ఏం జరుగుతోంది, అసలు బెల్ట్ షాపులు ఎందుకు ఇచ్చారు వీళ్ళు, ఆ ఇచ్చిన బెల్ట్ షాపుల్లో ఏ మందు దొరుకుతుంది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఇవాళ ఆల్రెడీ బిగిన్ చేశారు గేమ్. దాంట్లో ఆ అద్దెకి ఎవరైతే ఆ కంపెనీని లీజుకు తీసుకున్నాడు ఎవడో వైసీపీ వాడట, వాడి దగ్గర వీళ్ళు తీసుకున్నారట. కాబట్టి వాడు ఇందులో వైసీపీ పాత్ర కూడా ఉంది. వైసీపీ టైంలో కూడా లెక్కరు ఇదే అమ్మారు. ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా ఇవే పెట్టి అమ్మిచ్చారని జ్యోతి నెక్స్ట్ ఈ స్టోరీని ఎటు టర్న్ చేయాలో రాసింది. దాన్ని ఫాలో బిగిన్ చేశారు. దానికి కూడా లింక్ చేశారు. అప్పుడు ఆయన దాంట్లో విజయవాడ ఏంటది ఆ బార్ లో కొంతమంది చనిపోయారు కదా తాగేసి, అది ఎప్పటిది మళ్ళా తీస్తుంది. 2014-19 మధ్యలో, అది వైసీపీ టైంలో జరగలేదు కాదు, లేదంటే కలిపి 14-19 టైంలో జరిగింది. అంటే అప్పుడు కల్తీలు జరిగినాయి, ఇప్పుడు కల్తీలు జరిగినాయి ఆ లెక్క అయితే, అది విషయం. కానీ మొన్న కూడా సార్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంట్లోనే తయారు చేసేస్తున్నారని వీళ్ళు రాశారు. ఓకే, తర్వాత ఏం జరిగింది తెలియదు, మిషన్ లో చేసేస్తున్నారు అనేది. అలాంటివి ఏమన్నా ఒక కుటీర పరిశ్రమలాగా, అంటే వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు ఏమన్నా రంగంలో దిగితే ఇలాంటివి ఏమన్నా బయటకు వస్తాయా, ఉండుంటాయా? వాళ్ళు ఏదో ఒక టర పట్టుకుంటారండి. బేసిక్ గా కామన్ సెన్స్ ఏంటంటే, ఇవాళ గోవా లెక్కరు, పాండిచ్చేరి యానాం లెక్కరు వితౌట్ బిల్లింగ్ ఆంధ్రాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇవి ఉంటాయి చూడండి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది బియ్యం గురించి, మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎతికింది కదా, అట్లాగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ వీళ్ళిద్దరూ కలిసి ప్రతి షాప్కి వెళ్ళండి, ఎంత సరుకు కొన్నారో అక్కడ ఎంత సరుకు ఉంది, ఎంత అమ్మినట్టుంది రికార్డులు, ఇది వెరిఫై చేయాలి. ఇంకోటి, ఇక పైన లిక్కర్ షాపులో బిల్లింగే జరగాలని పెట్టి రూలు, కంప్యూటర్ బిల్లింగ్ లేకుండా అమ్మితే ఊరుకోమని పెట్టు. నువ్వు ఏ పేరు ఫోన్ నెంబరు బిల్లు ఇది ఉండేటట్టు చూసుకో. అప్పుడు వాడికి సరికి ఎంత ఇచ్చావు, ఎంత అమ్మాడు, ఇంకేం మిగిలింది, ఈ లెక్క ఉండేటట్టు చూసుకో. ఎప్పటికైనా అవసరమైతే క్వాలిటీ టెస్ట్లు కూడా చెయ్యాలి.
తనిఖీలు అంటే ఇది ఎంతవరకు క్వాలిటీ మద్యమా లేదా నకిలీ మద్యమా అనేది అది చేయాలి. చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత మేబీ నేను అనుకోవడం కార్పొరేట్ కంపెనీలు రంగంలోకి దిగిపోతాయి, బ్రాండెడ్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నిన్న దొరికిన ఏమేమైతే ఉన్నాయో ఆ కంపెనీల యాజమాన్యాలు వాళ్ళు కూడా నిఘా పెట్టుకోవాలి. ఎట్లుంటాయంటే నేను ఈనాడులో ఉన్నప్పుడు, తర్వాత నా సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, తర్వాత నేను ఇంతకుముందు టీవీ నైన్లో చేసినప్పుడు, ఇట్లాంటప్పుడు కొన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. పోలీసుల దగ్గరికి వెళ్తారు, అక్కడ లోకల్ వాళ్ళతో కొలైడ్ అయిపోయేసి వీళ్ళ డూప్లికేట్లు తయారు చేస్తారు. జెండు బాంబు కంపెనీ వాళ్ళు, అమృతాంజన్ వాళ్ళు, అట్లాగే సోపులు కంపెనీల వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పోలీసులు మాట వింటలేదండి, వాళ్ళు కల్తీ చేస్తున్నారని మా దగ్గరకు వస్తే మేము వెళ్ళి అది కవరేజ్ చేస్తుంటే అప్పుడు పోలీసులు పిలిపించి పట్టించినవి ఉన్నాయి. అంటే డూప్లికేట్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఏదైతే బాగా గిరాకీ ఉంటుందో వాటికి డూప్లికేట్లు క్రియేట్ చేసేటటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే నడుస్తాయి, ఇళ్లలోనే నడుస్తాయి. దాన్ని అదుపు చెయ్యాలి అంటే సదరు సంస్థలు కూడా నిఘా పెట్టుకోవాల్సిందే, తప్పదు. నెంబర్ 2, ప్రభుత్వం వైపు నుంచి అయితే వాళ్ళకి భరోసా ఇవ్వాలి, ముందు ఈ యాక్టివిటీ సీరియస్గా జరగాలి, అదొకటి చెయ్యాలి. సరే, దీంట్లో అంటే ఈ పర్టికులర్ వ్యవహారం వరకు బాబు గారు ఇమీడియట్ గా స్పందించడానికి, అంటే ప్రభుత్వం బాబు గారు అనకూడదేమో, స్పందించడానికి ఏంటి కారణం? తమ మీద మచ్చ లేకుండా చూసుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ కేసు పెట్టడం. ఇంకొక మంచి పని ఆలోచన ఏంటంటే, వాస్తవంగా బాబు గారికి మొన్న కోపం వచ్చి మందలించారంటే, ఏందయ్యా ఇన్కమ్ ఇట్లాగా బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు పెట్టాక కూడా 3% ఎదుగుదల ఏంటి, మినిమం 10% లేదు ఏంటి అనేటువంటిది ఆయన అడిగారట. అడిగిన తర్వాత మేము చెక్ చేస్తామన్నారట. సమాధానం సరిగ్గా ఎవరు ఇవ్వలేకపోయారు, ఫీడ్బ్యాక్. ఇప్పుడు అర్థమైపోయింది కదా ఆయనకి, అంటే మన పార్టీ వాళ్ళే ఈ తప్పు చేస్తున్నారు అంటే. ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ మాఫియా, గంజాయి మాఫియా టైప్, పుట్టడానికి పెరగడానికి రాజకీయ అండ తీసుకుని ఎదిగాక వీళ్ళనే శాసించే స్టేజ్కి వచ్చింది గంజాయి మాఫియా. ఇప్పుడు వీళ్ళది అంతే. వీళ్ళకు ప్రారంభంలో వచ్చేటప్పటికి పార్టీ అండ తీసుకుని ఇవాళ ఏ స్టేజ్కి వచ్చారు, బెల్ట్ షాపులు వాళ్ళ ఇష్టం, పర్మిట్ రూమ్లు వాళ్ళ ఇష్టం. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏముంది? ఇంకా అంటే చివరికి బార్లకి కూడా వాడే శాసిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని అనేది. లోకల్ నాయకులు అంటే ఇటువంటి కంపెనీలకు అండగా ఉన్న వాళ్ళు లోకల్ అక్కడ ఆ ఏరియా సిండికేట్లతో కొమ్మక్ కావడం వల్ల ఇలాంటి వ్యాపారం హ్యాపీగా జరుగుతుంది. నేను అనేది ఇది ఎక్కడికక్కడ సొంతగా తయారు చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇంకా ఇంకా సంపాదించాలనుకునే వాడికి ఎవడో ఇది సలహా ఇచ్చి ఉంటాడు. ఇది ఒకటే సంబంధం లేకుండా వైన్ షాప్ లోకి నకిలీ బాటిల్ అయితే రాదు కదా సార్. సిండికేట్ కి సంబంధం లేకుండా వీడి తెచ్చి అయితే సెపరేట్ గా వైన్ షాప్ పెట్టి అమ్ముకోలేడు కదా. అది ఎలా జరుగుతుందో అంటున్నాను. సిండికేట్ ఎమ్మెల్యేలు కలిసి కదా నేను అంటోంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి తెలియకుండా జరగదు నకిలీ వస్తున్నాయి అంటే. అదే సందర్భంలో సిండికేట్ కి తెలియకుండా జరగదు. సిండికేట్ నడిపించేదే అధికార పక్షపు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళకి తెలిసి కూడా చంద్రబాబుకి చెప్పట్లేదు. నేను అంటోంది అదే. పేరాశ అనేది నిర్వహించి ఉంటే ఇప్పుడు జగన్ హయాంలో ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణ తీసుకుంది, అప్పుడు ఇలాంటి ఛాన్సెస్ ఉండదు కదా, అప్పుడు సిండికేట్ అనేది ఉండదు కదా. కానీ ఇప్పుడు అది జరుగుతోంది అంటే నేను అది అందుకే కదా వాళ్ళు రాసేసారు. లేదు లేదు జగన్ టైంలో కూడా అమ్మారని, అమ్మేశారా? అది జరిపోయింది, ఇంకా రాసేసారు. కాబట్టి బేసిక్ గా ఏంటంటే పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఎక్కువ ఎలా దోచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వానికి గండి పడ్డా పర్లేదు, మేము ఎదిగితే బెటర్ అనుకుంటున్నారు. ఈ విషయం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అంటే సొంత ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు అనుకోవాలేమో ఒక రకంగా. ఇది పార్టీకి ఎంతవరకు నష్టం తెచ్చిపెట్టింది ఈ వ్యవహారం? ఇవన్నీ ఓడిపోయినప్పుడు 100 కారణాలు ఇది ఒకటి ఉంటుంది, గెలిచినప్పుడు ఇవన్నీ పట్టించుకోలేదు అంటే జనం ఏం పెద్ద పట్టించుకోరా? నకిలీ మద్యంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, ప్రభుత్వం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నారు అనుకో. వీళ్ళకి ఒక అదృష్టం కదా, వీళ్ళ మీడియా ఉంటది, లేదు లేదు ఇది వైసీపీకి అని దోసేస్తుంది. జగన్ టైంలో అంతా సిస్టమేటిక్ గా మందు జరిగితే లేదు లేదు నీకు కిక్ ఎక్కలేదంటే ఆడే కారణం అని చెప్పారు. అప్పుడు కిక్ ఆ తంబలపల్లి ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి ఆయన ఎందుకు మరి సస్పెండ్ చేశారు? చేయకూడదు కదా, ఆయన టీడీపీ ఇన్ఛార్జే కదా. ఆయన ఏ ఫ్యాక్టరీ అయితే ఏదో పాత దాబా అనేదో లీజుకి తీసుకున్నాడట, అది లీజు ఇతని పేరు మీద ఉందట, వైసీపీ అతని పేరు మీద, ఎవడో తెనాలికి సంబంధించిన వైసీపీ అతని పేరు మీద ఉందట. అది వైసీపీ అని కూడా వీళ్ళే సర్టిఫై చేశారు. మేబీ రేపు మాపే ఏదైనా ఫోటో పట్టుకొస్తారని తెలియదు. అయినా అది లీజుకి తీసుకోవడానికి ఎన్నో మందు తయారు చేసే కంపెనీ నడపడానికి తేడా తెలియదా బేసిక్ గా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇష్యూ డైవర్షన్ ఇప్పుడు బిగిన్ అయిపోతుంది, తర్వాత దీన్ని వైసీపీ మీదకు తోసేస్తారు. ముందు రాజకీయ పరంగా దాన్ని డైవర్ట్ చేసేసి ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి కల్తీ లేకుండా చూడండి అని చెప్తారు. అంటే నివారణ చర్యలు అయితే త్వరగా తీసుకునే ప్రయత్నం చేశారు.
చేయగలరు. అది సక్సెస్ అయ్యారు లేదనే చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఆ స్కామ్ కన్నా ఈ నకిలీ మద్యం తయారీ అని నిజంగా చెప్పాలంటే చాలా అతిపెద్ద కుంభకోణం ఇది. ఇది ప్లస్ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం కూడా. ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. లేదు, రాజకీయ డైవర్షన్ చేసే విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అంతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇందులో ఇంకా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ విషయంలో అనేది ఇంకా ప్రజలకు వదిలేయాలి.